అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ ఎడ్యు టీచింగ్స్. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే వర్బ్. వర్బ్లో ప్రీవియస్ వీడియోని కంటిన్యూ చేస్తూ మనం ఇప్పుడు నాన్ ఫైనైట్ వర్బ్ గురించి మనం చెప్పుకుందాం. అది మెయిన్ వర్బ్ అనే క్లాసిఫికేషన్లో లాస్ట్ది అనమాట. సో దాన్ని మనం ఒకసారి చూద్దాం. సో ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటి అంటే దీనికి టెన్స్ మారినా సబ్జెక్ట్ మారినా దీని వర్బ్ యొక్క ఫామ్ అయితే మారదన్నమాట. టెన్స్ మారినా సబ్జెక్ట్ మారినా ఆ వర్బ్ యొక్క ఫామ్ అయితే మారదు. వర్బ్ యొక్క ఫామ్ అనేది డజంట్ చేంజ్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఫైనైట్ వర్బ్స్లో ఈ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్గా యాక్ట్ చేయబడ్డాయి. అన్నమాట, ఫంక్షన్ చేయబడ్డాయి. కానీ ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్కి వచ్చేసరికి మెయిన్ వెర్బ్గా యాక్ట్ చేయబడవు కాబట్టే టెన్స్ మారినా సబ్జెక్ట్ మారినా ఆ వెర్బ్ ఫామ్ అనేది మారదు. సో అవేంటో చూద్దాం. నాన్ ఫైనైట్ వర్బ్స్. ఈ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్గా యాక్ట్ చేయవు, కాకపోతే నౌన్ గానో లేదా యాడ్జెక్టివ్ గానో లేదా యాడ్వర్బ్ గానో ఇవి ఫంక్షన్ చేస్తాయి అన్నమాట, యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో అది ఎలాగో మనం చూద్దాం. సో వీటిని ఫర్దర్గా ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ని ఫర్దర్గా క్లాసిఫై చేస్తే ముందు ఆల్రెడీ చెప్పుకోను ప్రీవియస్ వీడియోలో. ఎలా క్లాసిఫై అవుతుంది? ఒకటి ఇన్ఫినిటివ్ అని, సెకండ్ జెరండ్ అని, థర్డ్ పార్టిసిపుల్ అని ఇలా ఫర్దర్గా క్లాసిఫై అవుతుంది. సో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఇన్ఫినిటివ్. ఏంటి ఇన్ఫినిటివ్ అంటే ఇది ఉండడానికి బేస్ ఫామ్లో ఉంటుంది, అంటే వెర్బ్ 1 రూపంలోనే ఉంటుంది. కాకపోతే ముందు టు అనే వర్డ్ యాడ్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ he likes to sing. ఇది బేస్ ఫామ్, అంటే V1లో ఉంది, 2 అనేది యాడ్ అయింది. ఇది మెయిన్ వెర్బ్గా వర్క్ చేయట్లేదు, మెయిన్ వెర్బ్ కాదు. మరి ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏది అంటే ఇదిగో లైక్స్, అంటే ఇష్టపడుతున్నాడు. దేన్ని ఇష్టపడుతున్నాడు? పాడటాన్ని ఇష్టపడుతున్నాడు. సో లైక్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అన్నమాట. ఈ టు సింగ్ అనేది ఇది మొత్తం కలుపుకొని ఆబ్జెక్ట్లో అన్న ఉపయోగపడుతుంది, అలాగే సబ్జెక్ట్లో కూడా ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ ఎలా రాయొచ్చు అంటే టు సింగ్ ఈజ్ హిస్ హాబీ. పాడటం అనేది అతని హాబీ. ఇక్కడ అతను పాడటాన్ని ఇష్టపడతాడు. సో 2 + V1 ఇదంతా కలుపుకొని ఇది సబ్జెక్టివ్ ప్లేస్లో యూజ్ చేయబడింది. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్టివ్ ప్లేస్లో యూజ్ చేయబడింది అనమాట. సో ఈ రెండు సెంటెన్స్లోని సింగ్ అనే వర్డ్ ఏంటి? ఇన్ఫినిటివ్ అనమాట. సో దానికి ముందు 2 వచ్చింది కాబట్టి అది 2 ఇన్ఫినిటివ్. ఇక్కడ మారితే ఒకవేళ వర్బ్ యొక్క ఫామ్ మారితే ఈ లైక్ అనే వర్బ్కి మారుతుంది, ఎందుకంటే అది మెయిన్ వర్బ్ కాబట్టి. ఒకవేళ ఐ అని పెట్టాను అనుకోండి, ఐ లైక్
ఐ అనేది పెడితే ఐ లైక్ టు సింగ్, నేను పాడటాన్ని ఇష్టపడతాను. చూడండి, ఇది ఫామ్ మారినా సరే ఇదేం మారట్లేదు. V1లో ఉంది, 2 ఉంది. అది ఇక్కడ చూడండి, లైక్స్ కాస్త సబ్జెక్ట్ ఐ వచ్చేసరికి లైక్ అయిపోయింది. సో ఇది ఫైనైట్ అవుతుంది అనమాట. ఇది ఫైనైట్ వర్బ్, ఇది నాన్ ఫైనైట్ వర్బ్లో అందులోని కూడా ఇన్ఫినిటివ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ జెరండ్ ఏంటో చూద్దాం. సెకండ్ వచ్చేసి జెరండ్. ఏంటి జెరండ్ అంటే, వర్బ్ అనేది ఫస్ట్ ఫామ్ లేదా బేస్ ఫామ్లో ఉంటుంది, ప్లస్ ఇంగ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇంగ్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ మొత్తం కలుపుకొని ఆ వర్డ్ అనేది మనకి ఎలా వస్తుందంటే నౌన్ కింద యాక్ట్ చేయబడుతుంది అనమాట. నౌన్ కింద యాక్ట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక్కడ చూడండి, స్మోక్ ప్లస్ ఇంగ్, స్మోకింగ్, ఇది ఎలా వాడబడింది? నౌన్ కింద వాడబడింది అనమాట. సో ఇది మెయిన్ వెర్బ్ లాగా యాక్ట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ వెర్బ్ లాగా యాక్ట్ చేయట్లేదు. ఓకే, సో ఇది జెరండ్ అనమాట, ఇటువంటివి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐ సా దెమ్ గోయింగ్, వారు వెళ్ళటాన్ని నేను చూసా. గోయింగ్, వారు వెళ్ళటాన్ని నేను చూశాను. సో ఇందులో గో ప్లస్ ఇంగ్ ఫామ్, ఇది నౌన్ కింద యాక్ట్ చేయబడుతుంది అనమాట. నౌన్ కింద యాక్ట్ చేయబడుతుంది, అంతేగాని మెయిన్ వెర్బ్ కింద యాక్ట్ చేయబడలేదు. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంటి? సా అనేది మెయిన్ వెర్బ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ థర్డ్కి వచ్చేసరికి, నాన్ ఫైనైట్ వర్బ్స్లో థర్డ్ది పార్టిసిపుల్. ఏంటి పార్టిసిపుల్ అంటే, ఇందులో వర్బ్ అనేది యాడ్జెక్టివ్లా యాక్ట్ చేస్తుంది అనమాట. వర్బ్ యాక్ట్స్ యాజ్ యాడ్జెక్టివ్. అది ఎలాగో చూద్దాం. ఈ పార్టిసిపుల్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అందులో ఏంటి? ఫస్ట్ ఇది అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్, అలాగే సెకండ్ వచ్చేసరికి పాస్ట్ పార్టిసిపుల్. ఏంటివి అంటే ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ప్రెజెంట్ అంటే తెలిసింది కదా, కొనసాగుతున్నా అని మీనింగ్ వస్తుంటే, కొనసాగుతున్నా, ఇది అయిపోయిన అంటే ఎలాగా? ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ద స్మోకింగ్ మ్యాన్ ఈజ్ ఇరిటేటింగ్ దెమ్. ఇది మెయిన్ వెర్బ్ అంటే ఇది ఫైనైట్ వర్బ్. సో దీని గురించి ఇప్పుడు మాట్లాడలేదు కదా, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇందులో స్మోకింగ్ అనేది ముందు సెంటెన్స్లో చూసుకున్నప్పుడు, అంటే ముందు ఇచ్చిన జెరండ్లో తీసుకున్నప్పుడు జెరండ్ కింద ఉపయోగపడింది. కానీ ఇక్కడ జెరండ్ కింద కాదు, ఇక్కడ యాడ్జెక్టివ్ కింద ఉపయోగపడుతుంది అనమాట. యాడ్జెక్టివ్ కింద ఉపయోగపడడం అంటే ఏంటి అంటే, స్మోకింగ్ మ్యాన్, ఆ మ్యాన్ ఎటువంటి వాడు? అంటే స్మోక్ చేస్తున్న మ్యాన్. సో ఇక్కడ స్మోకింగ్ అనేది యాడ్జెక్టివ్ అనమాట. సో ఆ స్మోక్ చేస్తున్న మనిషి వారిని ఇరిటేట్ చేస్తున్నాడు
అని మీనింగ్. సో ఇందులో స్మోకింగ్ అనేది యాడ్జెక్టివ్గా యూజ్ చేయబడింది అనమాట. ఓకేనా? అంటే ఆ స్మోకింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది, అందుకని ప్రెజెంట్కి వచ్చింది. ఇక పాస్ట్ పార్టిసిపుల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ద డెకరేటెడ్ రూమ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇది డెకరేటెడ్ అన్నది రూమ్ గురించి చెప్తుంది, ఆ రూమ్ ఎటువంటిదో చెప్తుంది. సో ఈ డెకరేటెడ్ అంటే డెకరేషన్ అనేది అయిపోయింది, డెకరేషన్ చేయబడిన రూమ్ అనమాట, అంటే ఇక్కడ అయిపోయింది. సో ఇక్కడ డెకరేటెడ్ అనేది యాడ్జెక్టివ్ కింద యూజ్ చేయబడింది అనమాట, యాడ్జెక్టివ్ కింద యూజ్ చేయబడింది. పైగా ఇది పాస్ట్లో అంటే అయిపోయింది కాబట్టి ఇది పాస్ట్ పార్టిసిపుల్ కింద వస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంతటితో మెయిన్ వర్బ్లో క్లాసిఫికేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఈ వర్బ్లో సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఆక్సిలరీ వర్బ్స్. ఏంటి ఆక్సిలరీ వర్బ్స్ అంటే వీటిలో మళ్ళీ ఇంకా 2 టైప్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ది helping verbs. వీటిని మళ్ళీ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఏంటి ఉన్నాయంటే బీ ఫామ్ వర్బ్స్. ఏంటి బీ ఫామ్ వర్బ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, ఇవి బీ ఫామ్ వర్బ్స్. అలాగే హ్యావ్ ఫామ్ వర్బ్స్ ఏంటి అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. అలాగే డూ ఫామ్ వర్బ్స్ డూ, డస్, డిడ్. సో ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అంటారు అన్నమాట. ఇవి ఎప్పుడు ఎలాగ యూజ్ చేయబడతాయో మనం ఫర్దర్గా నేర్చుకుందాం. సో డోంట్ వరీ. అలాగే సెకండ్ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి ఈ ఆక్సిలరీ వర్బ్స్లో మోడల్ వర్బ్స్ లేదా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ఏంటి ఏమనంటే కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, అలాగే షల్, షుడ్, విల్ అండ్ వుడ్. ఈ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఏ స్ట్రక్చర్ ఫాలో అవుతాయో, ఏ సందర్భాల్లో మనం వీటిని యూజ్ చేస్తామో, యూజ్ చేస్తే ఎటువంటి మీనింగ్ వస్తుందో అలాంటి విషయాలన్నీ కూడా మనం ఫర్దర్ వచ్చే వీడియోస్లో అన్నీ తెలుసుకుందాం. దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది టాపిక్. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కమెంట్ రూపంలో పోస్ట్ చేస్తే నా ఫ్రీ టైం చూసుకొని మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.